హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. నేనైతే ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను బోల్డ్ అన్న ఐటమ్స్ అయితే తెచ్చేసుకున్నాను. ఏంటి తిను ఇన్ని ఐటమ్స్ పెట్టుకొని కూర్చుందని అనుకుంటున్నారేమో. నేను ఈరోజు వీటినన్నిటిని యూజ్ చేసి పోల్జడ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్, చిన్నపిల్లల కోసం అనమాట. ఇది మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం చెప్పేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ అండి, క్లాత్ ఫ్లవర్స్ అండి. ఇది చూస్తున్నారు కదా, చూడండి నేను క్లారిటీగా చూపిస్తున్నాను. రెడ్ రోజెస్లా ఉందనమాట. మెరూన్ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని యూస్ చేసి ఇంకా గోల్డ్ ఫ్లవర్స్ని ఇవి మనకి ఎన్నిసార్లు యూస్ చేసుకోవచ్చండి. ఏదైతే పోదు, ఊడిపోదు. తడిచినా కూడా ఏం కాదండి. తడిచినా అంటే గ్లూ అనేది అప్లై చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చండి. నేను ఇంకా బ్లాక్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకి చిన్నపిల్లల మెడలో కడతారు చూసారా, ఆ తాడైతే తీసుకున్నానండి. ఇంకా ఫ్లవర్స్, దానికి కావాల్సిన ఐటమ్స్, ఇంకా పర్ల్స్, గోల్డ్ స్టోన్ లైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చాంద్ బాల్ లైన్ ఒకటి తీసుకున్నానండి. అది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మనం అంతకుముందు యూజ్ చేసిన ముత్యాలు, గ్లూ. ఇదైతే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వైట్ కలర్ కాలర్. మనం షర్ట్ కాలర్కి ప్యాంట్ అడుగున మనం వేస్తాం కదండి స్టిఫ్నెస్ కోసం చెప్పేసి, ఆ కాలర్ దానికి సంబంధించిన మెటీరియల్ అనమాట. నేను అదైతే తీసుకున్నానండి. ఇంకా ఈ గ్లూని అయితే యూస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ముందుగా అయితే మనం ఈ వైట్ కలర్ షీట్ ఉంది కదండి, అదే కాలర్కి యూస్ చేస్తారని చెప్పాను కదా, స్టిఫ్నెస్ కోసం అని చెప్పి ఆ క్లాత్ని అయితే నేను దాన్ని అయితే చిన్న ముక్క అంటే మనకి డిజైన్ చేసుకోవడం కోసం చెప్పి సరిపడేంత షీట్ని అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నిదానంగా కట్ చేసేసుకోండి. అది నేనైతే ఇలా తెచ్చుకున్నాను, ఇలా దొరుకుతుంది కాబట్టి. అలా కాకుండా మనకి టైలర్ షాప్లో అలా వెళ్ళి అడిగినా కూడా ఇస్తారు కదండి. అలా అదొక షీట్లా ఉంటుంది, ఒక పెద్ద షీట్ లాగా. అదైనా మీరు తెచ్చుకొని పీసెస్లా కట్ చేసుకోవచ్చు. దీన్ని అలా పీస్లా కట్ చేసుకున్నాక మధ్యలో కొంచెం గ్లూ పెట్టుకొని ఆ పర్ల్స్ని అయితే నేను వైట్ కలర్ పర్ల్స్ని యూస్ చేశానండి లుక్ కోసం అని చెప్పి. మీకు అవైలబుల్గా ఏముంటే గోల్డ్ అని అలా ఏమైనా గోల్డ్ బాల్స్ అని అలా ఏమైనా ఉన్నా మీ దగ్గర అలా అయినా యూస్ చేసుకోవచ్చండి. ఈ వైట్ కలర్ గోల్డ్ కాంబినేషన్, గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వైట్ పెడితే లుక్ చాలా క్లాసీగా ఉంటుందని చెప్పేసి దీన్ని అయితే యూస్ చేశానండి. తర్వాత స్టోన్ లైన్ అయితే చూసుకున్నాను ఫ్రెండ్స్. మెజర్మెంట్ చూసుకొని నిదానంగా అలా పెట్టుకొని మెజర్మెంట్ చూసుకొని దాన్ని అయితే కట్ చేసుకున్నాను అండి. కట్ చేసేసుకొని గ్లూ అప్లై చేసి ఆ స్టోన్ లైన్ అయితే నేను దాని చుట్టూరుగా పెట్టేస్తాను. మీకు ఈ వీడియోలో ఫస్ట్ నుంచి A to Z ప్రతిదీ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు అడగండి, మెసేజ్లో నేను మీకు రిప్లై ఇస్తాను తప్పకుండా. చుట్టూరు గ్లూ అయితే పెట్టుకొని స్టోన్ లైన్ని నిదానంగా అంటించుకున్నానండి. కొంచెం ఒక స్టోన్ 2-3 స్టోన్స్ ఎక్కువైనా కూడా ఏం చేయొచ్చు అంటే ఆ స్టోన్ లైన్ని పట్టుకొని దగ్గరగా కానీ మనం జరుపుకుంటే దగ్గరగా వచ్చి స్టోన్స్ అనేది దగ్గరగా ఉంటాయి అన్నమాట. అంతకు మించి ఏం లేదండి. నెక్స్ట్ అయితే అది పెట్టేసుకున్నాక మళ్ళీ అగైన్ గ్లూ అనేది పెట్టేసుకోవాలండి. మనం గ్లూ పెట్టుకొని చాంద్ బాలి లైన్ అయితే ఫ్రెండ్స్, ఇది చాంద్ బాలి లైన్ అండి. మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. గోల్డ్ బాల్ లైన్ అంటారనమాట. చిన్న సైజు, వీటిలో సైజెస్ ఉంటాయండి. నేనైతే స్మాల్ సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే స్టోన్ ఎంత సైజు ఉంటుందో దానికంటే కొంచెం తక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఆ సైజ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను దాన్ని అలా గ్లూ అంటించేసుకొని దాని చుట్టూరు అలా పెట్టుకున్నానండి. ఇదైతే నేను పెద్దగా ఉంది కదండి, ముందుగానే పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట. ఇది పెద్ద పీస్ తీసుకున్నాను. ఇది మళ్ళీ నేను చిన్న పీస్ ఒకటి ఉందని అది పెట్టేద్దాము. ఏమవుతుంది ఫ్రెండ్స్, జస్ట్ అలా అది పెట్టేసుకొని దగ్గర జరుపుకుందాం. కొంచెం లెంత్ కొంచెం ఎక్కువైతే మనం సరి చేసుకోవచ్చు కానివ్వండి, చాలా ఎక్కువైతే మనం దాన్ని తీసేసి ఆ చాంద్బర లైన్ అంటించేసుకున్నాక ఫ్రెండ్స్ నేనైతే స్టోన్ లైన్, గోల్డ్ స్టోన్ లైన్ అయితే తీసుకున్నానండి. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక నేను ఎలా అయితే మెజర్మెంట్ తీసుకోమని చెప్పాను అలాగే మెజర్మెంట్ తీసుకొని ఈ స్టోన్ లైన్ కూడా కట్ చేసేసుకొని మనం ఆ స్టిక్ అలా స్టిక్ చేసుకుందాం. దానికైతే చూడండి ఫ్రెండ్స్, నేను దగ్గరగా చెప్తున్నాను. స్టోన్ లైన్ దూరంగా ఉంటుందండి. లైన్కి అంటే స్టోన్కి మధ్య చిన్న గ్యాప్ ఉంటుందన్నమాట. స్టోన్ లైన్ సరిపోదు అనుకున్న వాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు. లేదు నా దగ్గర ఎక్కువే ఉంది అనుకుంటే అలా ఫిట్ చేసుకోవచ్చు అండి. అలా చూపిస్తున్నాను చూసారా, క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఏం చిన్న డౌట్ వచ్చినా నన్ను అడగండి. మెటీరియల్ కాస్ట్ గురించి కానివ్వండి, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఏ కాస్ట్ ఎంత అనేది ప్రతిదీ నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ నేను పర్ల్ పెట్టుకున్నానండి, తర్వాత స్టోన్ లైన్ పెట్టుకున్నాను, ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ లైన్ పెట్టుకొని అగైన్ మళ్ళీ నేను స్టోన్ లైన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా క్లారిటీగా. ఇప్పుడైతే మళ్ళీ నేను గ్లూ అయితే అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. అలా గ్లూ పెట్టేసుకున్నాక మనకి కదలకుండా చూసుకోండి ఎక్కడా కూడా. మ్యాక్సిమం ఒకసారి పెట్టుకున్నాక దాన్ని సరి చేసుకుంటే సరిపోతుందన్నమాట. మళ్ళీ అగైన్ నేను స్టోన్ లైన్, ఎందుకంటే మధ్యలో కొంచెం మెటీరియల్ అది
స్టోన్ లైన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం షైనింగ్ బాగుంటుంది, లుక్కీగా ఉంటుందని చెప్పేసి నైట్ పూట కానీ దీన్ని మనం యూస్ చేస్తే చాలా బాగుంటుందండి. లుక్ అనేది చాలా చాలా అంటే నేను చెప్తున్నాను, నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి, మీకే తెలుస్తుందండి. ఏమీ పెద్ద కష్టమైతే కాదండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అంతే, జస్ట్ మీరు మెటీరియల్ తెచ్చుకొని ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలాసార్లు యూస్ చేసుకోవచ్చండి. నేను ఒక్క సెట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది వెకేషన్లో మన పిల్లలకు వేయాలనుకున్నా, లేకపోతే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళే ఉంటాయండి, మన ఇంట్లో వాళ్ళది ఎవరితో ఫంక్షన్ వస్తుంది, అలాంటప్పుడు మన పిల్లలకు పూజ వేసుకోవాలి, వేయించాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కానివ్వండి, పండగలప్పుడు కానివ్వండి, మన పిల్లల్ని అమ్మవారి రూపంలో భావించి మనం వాళ్ళకి అందంగా తయారు చేయాలని అనుకుంటాం కదా. అలాంటప్పుడు మనం ప్రతిసారి బయట కొనుక్కోకుండా ఇలాంటివి తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అంతకు మించి ఇంకేం లేదండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను స్టోన్ లైన్ అంటించాక మళ్ళీ నేను పైన గ్లూ అనేది పెడుతున్నాను, గమనిస్తున్నారు కదా. దానికి గ్లూ పెట్టేసి మళ్ళీ నేను చాంద్బాల్ లైన్ అయితే యాడ్ చేశానండి. చూడండి, క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా. ఫస్ట్ పర్ల్ ఉంది, తర్వాత స్టోన్ లైన్ ఉంది, దానిపైన చాంద్బాలి లైన్, గోల్డ్ చాంద్బాలి లైన్ అండి. ఇది గోల్డ్ కలర్ ఉంటుంది, మ్యాట్ కలర్ ఉంటుంది, చాయిస్ ఈజ్ యువర్స్. అది మన ఇష్టం, దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. లుక్ బాగుంటుంది. నేను అంతా అయ్యాక మీకు చూపిస్తాను, అప్పుడు అంటారు ఆహా నిజమేనండి అని. అది మెటీరియల్ కూడా చాలా చాలా కాస్ట్ అయితే కాదండి. ప్రతిదీ కూడా నేను అక్కడ యూస్ చేసిన ప్రతిదీ పువ్వులతో సహా అండి నేను చెప్తున్నాను. అన్నీ కూడా నేను ఫ్లవర్స్ అయితే ప్యాకెట్స్ తీసుకున్నానండి. గోల్డ్ ప్యాకెట్ ఒకటేనో, మెరూన్ కలర్ ప్యాకెట్ ఒకటి. అంటే మనం పెట్టుకుండే అంటే లెంత్ మన జడని బట్టి, మన పిల్లలకి మనం ఎంతవరకు వేద్దాం అనుకునే దాన్ని బట్టి, ఆ బారుని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతిదీ ప్యాకెట్స్ కాస్ట్ కూడా నేను చెప్తానండి, ఎక్కడ దొరుకుతుందో కూడా నేను చెప్తాను. అంటే నేను విజయవాడ దొరికినంత మటుకు నేను చెప్పగలుగుతాను, మరి మిగతా ప్లేసెస్లో నాకు తెలియదు ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. నేను రేట్ అయితే మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు చూసారు కదండి, అది అలా అయితే తయారు చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇంకొక షీట్ తీసుకుంటున్నానండి నేను. ఇప్పుడు నేను మళ్ళీ చిన్నగా అది కట్ చేసేసుకొని దాని మీద మళ్ళీ చిన్న హోల్ అది పెట్టేసి, మనకి చెప్పాను కదండి చిన్నపిల్లల మెడలో దిష్టి కోసం కడతారు కదా, తాడు మొలతాడు అంటారు కదండి, ఆ తాడుని అయితే నేను లెంత్ని బట్టి కట్ చేసుకున్నానండి. అంటే మనకి వెనకాల జడకి ముడేయడానికి సరిపడేంత లెంత్ తీసుకున్నానండి. అలా కట్ చేసేసుకున్నాను. నేను దీంట్లో యూస్ చేసిన మెటీరియల్ అంతా అంతకుముందు యూస్ చేసిందేనండి. చూడండి, ఇప్పుడు దానికి మధ్యలో హోల్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించండి. 2 హోల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ హోల్స్లోకి ఈ థ్రెడ్ని అయితే నేను దూర్ చేసి బయటికి లాగుతానండి. క్లారిటీగా నేను A to Z ప్రతిదీ మీకు చాలా క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పెద్ద కష్టంగా ఏం కాదు. ఒక మనమే కాదండి, మన పిల్లలకు కూడా మనం చేస్తూ ఉంటే యాక్టివిటీగా, వాళ్ళకి యాక్టివిటీలా ఉంటుంది, వాళ్ళు చేసినట్టు ఉంటుంది అనమాట. అలా స్లోగా ఆ థ్రెడ్ అనేది దాని లోపలికి దూర్చేసి వెనక్కి లాగేసేయాలండి. చూడండి, అంతే. చూడండి, అలా అయిపోయింది. అలా పెట్టుకొని మనం సాఫ్ట్ చేసేసుకుందాం, నేల మీద పెట్టేసుకొని. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, దీనికి నేను ఈక్వల్గా చూసుకోండి ఫ్రెండ్స్, అటు ఇటు చూసుకున్నాక ఇప్పుడు ఫైనల్గా ఫ్లవర్స్ మనం పెట్టుకున్నాం కదండి. నేను కాంబినేషన్ మెరూన్ అండ్ గోల్డ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరు మీ పిల్లలకి ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటారు, లేకపోతే ఏమైనా ఫంక్షన్లో నేను ఏదైనా హాఫ్ శారీ వేద్దాం అనుకుంటున్నాను, మెచ్యూర్ ఫంక్షన్ అనుకున్నాం, ఓనీల్ ఫంక్షన్ అనుకుందాం, అలాంటప్పుడు ఆ డ్రెస్ కాంబినేషన్ అలా కూడా తీసుకోవచ్చు అండి. ప్రతి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో. ఎల్లో ఉంది, పింక్ ఉంది, మెరూన్ ఉంది, రెడ్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది. నేనైతే మెరూన్ అండ్ గోల్డ్ తీసుకున్నానండి. అన్నిటి మీదకి సెట్ అవుతుంది, రియల్ ఫ్లవర్ లుక్ ఉంటుందని చెప్పేసి. ఇప్పుడైతే గోల్డ్ ఫ్లవర్ పెట్టుకునండి. ఫస్ట్ ఆల్టర్నేటివ్గా ఒకటి గోల్డ్, ఒకటి మెరూన్, అలా ఆల్టర్నేటివ్గా పెట్టేసుకుందామండి. అగైన్ మళ్ళీ గోల్డ్ అనమాట. ఇలా నిదానంగా ఒకదానికొకటి అది అంటుకుంటుందండి. అంటే ఇప్పుడు మనం తీసుకుంది పేపర్ క్లాత్ లాంటి, అది షీట్ కదా, కొంచెం టైం పడుతుంది. ఆరిపోయాక మనకి ఏమీ ఊడదండి. ఊడడం అంటే మాటికి ఊడిపోవడం కాదు, మనం వాటిని తీస్తున్నప్పుడు కానివ్వండి, ఒక ఫ్లవర్కి ఇంకొక ఫ్లవర్ తగిలి మ్యాక్సిమం గ్లూ ఎక్కువ వేసుకుంటే అసలు ఊడదనే చెప్తాను, తడిపితే ఊడుతుందండి. అలా కాకుండా నార్మల్గా మనం యూస్ చేసేటట్టయితే అది ఊడదు, పోదు. ఒకవేళ పోయినా కూడా మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ని మళ్ళీ యాస్టిస్కి ఎక్కడైతే ఊడిందో అక్కడ మనం స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతకు మించి ఏమి ఉండదు. ఇది ఆల్టర్నేటివ్గా మెరూన్ అండ్ గోల్డ్ అయితే నేను పెట్టేసుకుంటున్నానండి. గ్లూ అయితే నేను ఎక్కువే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఇది బోల్డ్ అన్ని సార్లు యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఏం చేశానంటే, ఇప్పుడు ఈ ఫ్లవర్స్‌తో పాటు నేను పైన వేణి ఎలా చేసుకోవాలో ఈ ఫ్లవర్స్ ప్యాకెట్, ఈ గోల్డ్ ఫ్లవర్స్ ప్యాకెట్ తీసుకున్నాను కదా! అలాగే ఒక ఎక్స్‌ట్రా ప్యాకెట్ ఒకటి తీసుకొని పైన వేణి కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు వేణి ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నేను ఈ వేణిని ఇంకా ఈ పువ్వుల జడకి మనం చేసేసుకున్నాం కదా! అది జడగంటలు తీసుకున్నానండి. అవి చిన్న పిల్లలకి కదా కొంచెం లావుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను సారాన్ని అయితే తీసుకుని ఈ 4 కలిపి ఒక బాక్స్‌లో పెట్టేసుకొని అలా పక్కన పెట్టుకున్నానండి. ఎప్పుడు యూజ్ అయితే అప్పుడు తీసుకొని దీన్ని వాడుతూ ఉంటారనమాట. మనమనే కాదు, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఫంక్షన్‌లకి కావాలన్నా ఇవ్వచ్చు. పువ్వుల జడ కొనుక్కోవాలనుకుంటే చాలా కష్టంగా చాలా రేట్ ఉంటుంది కదండీ. పైగా అది ఎక్కువసేపు ఉండట్లేదు, ఊడిపోతూ ఉంటున్నాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అలా ఫ్లవర్స్ అన్నీ అంటించాక నేను పైన గ్లూని అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ గ్లూ వేసానండి. ఇప్పుడైతే నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నాను కదా, మధ్యలో స్టోన్ లైన్ అనేది అదే స్టోన్స్తో అంటించుకున్నాను కదా, ఆ స్టిక్కర్ని అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని యాస్టీస్గా ఆరిపోయాక జాగ్రత్తగా నిదానంగా కట్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు పైన బార్డర్ ఉంది చూసారా, గోల్డ్ బార్డర్, దాని పక్క నుంచి నిదానంగా కట్ చేసుకుంటూ వెళ్దాం మనం. నేను చెప్పినవన్నీ ఈజీగానే చెప్పానండి. మీకు పెద్ద కష్టమేం కాదు. చూసుకోండి ఫ్రెండ్స్, ఒకసారి కట్ చేసే ముందు ఆ లైన్‌కి తగులుతుంది అంటే బయటికి ఎక్స్ట్రా వైట్ అనేది లేకుండా. నాది ఇంకొంచెం ఆరలేదండి, ఆరడానికి టైం పడుతుంది. నాకు వీడియో చేస్తున్నాను కదా రన్నింగ్‌లో, చూస్తున్నారు కదండి. అలా అయితే పెట్టేసుకొని గ్లూ అయితే పెట్టుకున్నానండి. మీకు చెప్పాను కదా, అది కట్ చేసేసుకొని అయితే నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి, అలా క్లారిటీగా నీట్గా చుట్టుపక్కల ఇంకేమైనా ఉంటే మీకు స్లైసెస్ లాగా నాకు అలా కనిపిస్తే దాన్ని కట్ చేసుకొని మధ్యలో గ్లూ అనేది ఎక్స్ట్రా ఎక్కువ పెట్టుకొని, నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేశాను ఫ్రెండ్స్. వేరే నేను మిగతా వీడియోస్లో వాడిన గ్లూని అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే మీకు అవైలబుల్గా ఇది ఉంటుంది కాబట్టి, ఇప్పుడు దాన్ని చూసి అది ఉండేంత వరకు చేసుకోకూడదు అని అనుకుంటారు కదా, అందుకోసం అని చెప్పేసి నీ గ్లూ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో. అది అంటించాక అలా నాకు ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఎంత చూడడానికి ఎంత బాగుందో. దీంట్లో ఏది కూడా ఎక్కువ కాస్ట్ కాదండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వెనకాల ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్కి వెనకాల మనం స్టిక్ చేసినప్పుడు ఇంకొక షీట్ అనేది వెనకాల ఉంది కదా, ఇప్పుడు దాని స్లైడ్స్ మనం కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసేసుకున్నాక చూడండి, నేను నా జడకు సరిపడా అన్ని ఫ్లవర్స్ని అయితే నేను తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది మీరు నాకు అడగండి, నేను చెప్తాను. దీన్ని ఎన్నిసార్లైనా మనం యూస్ చేసుకోవచ్చండి. దీన్ని మనం ఒక్కసారి తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫంక్షన్స్ కానివ్వండి, మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా, మనకి స్కూల్స్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి అనమాట. అలాంటప్పుడు మన పిల్లలకి పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. ఇలాంటి బోల్డన్ని వీడియోస్ నేను ఒక్కొక్కటి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇది ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కానివ్వండి, పిల్లలు అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే చిన్నప్పుడే మనం చేసుకొని పెట్టుకుంటే కనుక మనకు కొంచెం పెద్ద అయ్యేంత వరకు వాళ్ళ ముచ్చట మన ముచ్చట వాళ్ళ ముచ్చట తీరుతుంది కదా, దాని గురించి అండి.